Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మనీ కంటే ముందు మీరు ఆర్జీవికి వేరే కథ చెప్పారట, అదేం కథ? అది ఒక కథ, అది ఒక ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లో, అది కూడా కామెడీయే. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్త చనిపోయాడని వాడిని దాచిపెట్టేసి చేస్తూ ఉంటుంది, అలాంటి కథ ఒకటి. ఓకే, అది చూశాక ఇది బాగుంది, ఇంకొకసారి తను ఒక సినిమా చెప్పి రూత్లెస్ పీపుల్ అది చూడమన్నాడు. చూసి రెంట్లో మీకు ఏది నచ్చితే అది చేద్దామంటే నాకు ఇది బెటర్గా అనిపించింది, దీనిలో ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. సో దాన్ని సరే దీన్ని మరి దీని మీద వర్క్ చేయండి అంటే నేను ఒక 5-10 డేస్లో ఒక వెర్షన్ చెప్పేశాను. అది తనకు నచ్చింది, అలా మొదలైంది ఆ సినిమా. శివ మూవీలో ఏ ఆర్టిస్ట్ని అయితే మీరు వద్దు అన్నారో అదే ఆర్టిస్ట్ని మీ మొదటి హీరోగా పెట్టుకొని సినిమా తీయాల్సి చిన్న. అవును. ఎందుకు అలా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అలా ఉంది, అప్పుడు నేను పొరపాటు పడ్డాను, ఇతను మంచి ఆర్టిస్ట్ కాదని. శివ చేసేటప్పుడు ఇతను మంచి ఆర్టిస్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇంకోటి అతనికి నాకు బాగా సాన్నిహిత్యం పెరిగింది, కంఫర్ట్ జోన్ ఉంది. జేడి చక్రవర్తి, వాళ్ళిద్దరూ నాతో చాలా హాయిగా ఉంటారు. సో డైరెక్ట్ చేసే మనిషికి ఎదురుగా కెమెరా ముందున్న ఆర్టిస్టులతో కంఫర్టబిలిటీ ఉంటే బెటర్ ఇన్పుట్ వస్తుంది. చిన్న కోరిక కూడా ఏదో మీరు తీర్చారట శివ సినిమా అప్పుడే. కోరిక మీ దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారంట, ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదు నేను, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కలేదు అనేవాడు ఎప్పుడు. నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను చిన్న నేను అని చాలా ఎక్స్టెంపోర్లో మాట్లాడినమాట. అయితే ఇప్పుడు ఇందాక మీరు అనుకున్న పోల్ను కొట్టుకునే షాటు ఎప్పుడేసావు నాగేశ్వరరావు అంటే, ఎల్లుండి రేపు రాత్రి రేపు ఈవినింగ్ ట్రైన్కి చిన్న ఎక్కుతాడు, ఎల్లుండి ఈవినింగ్ మనం షూట్ చేసుకోవచ్చు, పగలంతా ఖాళీగా ఉంటాడు. లేదు ఇవాళ నైట్ ప్లాన్ చేద్దాం, ఇవాళ ప్లాన్ చేయండి అన్నాడు. లేదు రాము, ఆల్రెడీ టికెట్ వేసేసారు, ట్రైన్ టికెట్. అంటే ఓ మోస్తరు ఆర్టిస్టులందరికీ ట్రైన్ టికెట్లు, బాగా పెద్ద ఆర్టిస్టులు అయితే ఫ్లైట్ వేసేవాడు. అంటే లేదు ఎలాగైనా సరే తెప్పించండి. సాధ్యం అంటే అసాధ్యం ఏముండదు, ఖర్చు ఎక్కువ అవుద్ది అంటే. ప్రొడక్షన్కి ఖర్చు అవుతుంటే నేను కొంచెం పెయిన్ ఫీల్ అవుతా. ఒక సామెత కూడా ఉంది, ఇండస్ట్రీలో నిర్మాతల గురించి శివనాగేశ్వరరావు ఆలోచించినట్టు నిర్మాతలు శివనాగేశ్వరరావు గురించి ఆలోచించలేదు అని చెప్పి ఒక సామెత. అది నిజమే నమ్ముతా. అయితే నిధి ప్రసాద్కి ఫోన్ చేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేసి ఈవినింగ్ ఫ్లైట్లో అతన్ని పంపించండి అన్న. పంపించానంటే ఏమయ్యా నీకు ప్లాన్ చేస్తావు, ఎలా ప్లాన్ చేస్తావు అది అని అతనికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్. తప్పదు, ఈవినింగ్ ఫ్లైట్కి ఎక్కించు అని ఫోన్ పెట్టేస్తే అతను ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాడు. డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాడు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి, బేగంపేట ఎయిర్పోర్టు, అటు సికింద్రాబాద్ గన్రాక్ ఎన్క్లేవ్. ఆ బ్యాగ్ వేసుకుని వచ్చి నాగేశ్వరరావు గారు అని అరుస్తున్నాడు. అప్పుడు మేము వెళ్ళి రెడీ అవుతున్నాం అంతా. వచ్చి ఏంటంటే, సార్ దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి సార్ అన్న. బోర్డింగ్ పాస్, అప్పుడు బోర్డింగ్ పాస్లు ఇచ్చేవాళ్ళు పెద్దవి, దాని మీద నా ఆటోగ్రాఫ్ డేట్ వేసా. ఇప్పుడు కొంత తన దగ్గర అది. అండ్ మనీ మూవీ అంటే రిలీజ్కి ముందే చాలా రోజులు ఆడేసిందంట మూవీ, 130 రోజులు ఆడింది. ఆ పీరియడ్లో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఏం లేదు, పెద్ద ప్యానిక్ అయ్యేవాడిని కాదు నేను. ఇది రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనుకునేవాడిని. ఉప్పలపాటి నారాయణరావు రక్షణ అనే సినిమా ప్రొజెక్షన్ జరుగుతుంటే నాగార్జున గారు కొంతమందిని పిలిచాడు, అబ్బాయి గారు అని వాళ్ళు చిన్న ఆయన పిలిచారు, ఉప్పలపాటి నారాయణరావు పిలుచుకున్నాడు. 3 థియేటర్లు జనం ఉన్నారు. ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు. ఏంటన్నయ్య టెన్షన్ పడుతున్నావు అంటే, ఏమన్నాయా ఎవరు పెడితే నాగార్జున గారు పిలిచారు, అబ్బాయి గారు పిలిచారు, నేను పిలిచాను, ఇప్పుడు ఎవరికి చూపించాలి సినిమా, ఒక సీటుకి 3 సీట్లు జనం ఉన్నారు. ఓ పని చేయని అందరిని పైకి పంపించి కూర్చోబెట్టి పైన మనీ ప్రింట్ ఉంది వేసేయి, మనీ చూడని వాడు లేడు అప్పటికి హైదరాబాద్లో, వెళ్ళిపోతారు, చూసాం కదా అని సగంలో వెళ్ళిపోతారు, నీకు కావాల్సిన వాడిని పట్టుకొని పక్కలాగు, అప్పుడు రక్షణ వేసుకో అని చెప్పా. వద్దన్నయ్య నీ సినిమా మీద నువ్వు అలా జోకులు వేసుకోవద్దు అన్నాడు. అంటే తప్పే ఉందన్నయ్య దాంట్లో, అది నీకు సలహా చెప్పాను అన్న. అంటే అంత క్యాజువల్గా తీసుకునేవాడు నేను అంటున్నా. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ కాకముందు ఎర్లీ స్టేజ్లో 2 సినిమాల్లో యాక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ లాగా. అది ఆకలి రాజ్యం, సినిమా పేరు ఆకలి రాజ్యం కాదు, మీ ఆకలి కాపీ పేట్కా సవాల్. అది సన్నాయప్పన్న అనే ఒక సినిమా, బట్ కెమెరాకి దొరకకుండా దూరంగా ఉండేవాడిని. అక్కడ బురిపాలెం బొల్లాడు డైరెక్టర్ బీరమస్తానరావు గారు. ఆయన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు బాగా క్లోజు. సార్ మన ఇద్దరు ఫస్ట్ పిక్చరు, మన ఇద్దరికి మొదటి సినిమా ఒకటేనండి మీకు తెలుసా అన్న. అదేంటి అన్నాడు, మీ సినిమా బురిపాలెం బుల్లాడు ఫస్ట్ సినిమా కదా మీకు అన్న. అవునా, నాకు కూడా అదే మొదటి సినిమా. అదేంటి అన్నాడు, దాంట్లో జూనియర్లో నుంచున్నానండి అన్న. భలేవాడు ఆయన పెద్దాన్ని. ఆయన మా గుంటూరు, ఆయనది కూడా.
ఎంత ఇచ్చేస్తారు అప్పట్లో? 3 రోజులకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ మీ కెరీర్ స్టార్టింగ్ విజయ నిర్మల్ గారి దగ్గర చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో విజయ నిర్మల్ గారి దగ్గర తక్కువ, 2 భోగిమంటలు, అంతం కాదు ఆరంభం, 2. సో వారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆవిడ పని రాక్షసి, ఆవిడే నిర్మాత బాగుండాలి అంటే. అఫ్కోర్స్ నేను పనిచేసిన ఎక్కువ మంది డైరెక్టర్లు, మత్సన్ రావు గారు కానీ, సిఎస్ రావు గారు కానీ, విజయ నిర్మల్ గారు కానీ, ప్రొడ్యూసర్ క్షేమం ఎక్కువ చూసేవాళ్ళు. ఆ టైంలో కృష్ణ గారితో మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? అలాగే కృష్ణ గారిని కూడా మీరు బాగా ఇమిటేట్ చేస్తారంట. కృష్ణ గారిని నేను పెద్దగా కృష్ణ గారిని ఎవరైనా ఇమిటేట్ చేయగలరు. ఇప్పుడు మీ కెమెరా పట్టుకుని ఆయన కూడా చేయగలరు. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆయనకి ఒక్క షూటింగ్లో అంటే ఎప్పుడు మా మేడం ఏం చెప్తే అది వినేవాడు. ఒకే ఒక పర్టికులర్ దాంట్లో గడ్డం పెట్టేసి ఆయనకి కన్వర్లాల్, అంతం కాదు ఆరంభం, డబుల్ యాక్షన్. ఓకే. ఒకదానికి గడ్డం ఉంటుంది, ఒకదానికి గడ్డం లేదు. సో ఈ గడ్డం అంటించినప్పుడు ఏంటంటే గమ్ పెట్టి, ఇప్పుడున్నంత టెక్నాలజీ ఎప్పుడు లేదు. ఈవెన్ రామారావు గారికి కూడా గడ్డం పెట్టేటప్పుడు గమ్ అంటించి దాని మీద ఎలా గట్టిగా ఒత్తారు. అది స్పిరిట్ ఉంటుంది దానిలో. అది చర్మాన్ని బాగా అంటే వేడి, ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది. సో ఆ గెటప్ వేస్తే మాత్రం వెంటనే షూట్ చేయాలి. లేకపోతే ఎప్పుడు మా విజయలమ్మ గారు చెప్పింది ఆయన వినేవాడు. గడ్డం పెట్టినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తే అది ఈవిడ విని సాధ్యమైన తొందరగా దాన్ని ఫినిష్ చేసేవాడు. ఓకే. అదొకటే ఆయనకి కోపం. అండ్ మీరు అసిస్టెంట్గా కానీ లేకపోతే కోఆర్డినేటర్ కానీ నాకు ఐడియా లేదు సార్, లెనిన్ బాబు గారి దగ్గర వర్క్ చేశారు. మరో కురుక్షేత్రం మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి బ్రదర్. అవును. అండ్ దానికి ముందు ఇప్పుడు మీరు తీసిన సినిమా కూడా అప్పటికి రిలీజ్ అవ్వాల. తమ్మారెడ్డి గారు మీకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి మనీ కూడా రిలీజ్ అవ్వాల. అవును. సో తమ్మారెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటి? 1/2 నేను అసిస్టెంట్గా జగన్నాథరావు చక్రాలు పనిచేశాను వాళ్ళ సినిమాకి. ఆయన దానికి నిర్వాహకుడు, వేరే ప్రొడ్యూసర్లు, చరిత్ర ఆయన బ్యానర్ కూడా. సో నేను పనిచేసినప్పుడు ఆయన అబ్జర్వ్ చేశాడు నన్ను. అంటే మిగతా వాళ్ళు పనిచేసేదానికి నేను పనిచేస్తే నేను ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే నా పర్సనల్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ పని ఏదైతే ఉందో దానికే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాను. సో అప్పుడు ఆయనకి నేను నచ్చా, నేను డైరెక్టర్ని చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అదేంటన్నయ్య నన్ను డైరెక్షన్ చేద్దామని మీరు చేశారు, మన్మథ సామ్రాజ్యం. లేదు నేను డైరెక్టర్ని చేసి నేను మెడ్రాస్ నుంచి వెళ్ళిపోతాను అనేవాడు. మనీ సినిమా చూసి ఆయనకు కూడా నచ్చలే మనీ. ఓకే. మనీ చూసి నచ్చిన వాడు ఎవడు లేడు హైదరాబాద్లో. ఓడియన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం నచ్చింది. ఆర్జీవీ కన్నా నచ్చిందా మనీ? అది ఇందాక శివ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆడుద్దా లేదా అనేది ఒక దశలో పోద్ది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రొజెక్షన్ వేసి ఎవరికి నచ్చట్లేదు. జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ సినిమా చూసి బ్రహ్మానందం వేషాన్ని రామిరెడ్డితో వేస్తే భలే ఉండేది అన్నారు. అంటే మేము కామెడీ అనుకుని తీసాం, వాళ్ళు చాలా సీరియస్గా ఆ సినిమాని చూశారు. అంటే మరి ఆడియన్స్ అంతే సీరియస్గా చూస్తుంటే రెండో రోజు వచ్చేసేది మనీ వెనక్కి. బ్రహ్మానందం ట్రాక్ కూడా లాస్ట్లో యాడ్ చేశారట. లెంగ్త్ తక్కువ యాడ్ చేసాం. అంతకుముందు ఆ థాట్ లేదా? లేదు. 11,500 ఉండాలి ఫీచర్ ఫిలింకి. నేను తీసింది 10,900 వచ్చింది, 11,000 లోపే. సో ఆ బ్రహ్మానందం ట్రాక్ యాడ్ చేసి క్లైమాక్స్లో కూడా అతను ఇన్వాల్వ్ చేసి చేసాం. కొన్నేళ్ల క్రితం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు, వన్స్ మోర్ అని చెప్పి వీడియోస్ చేసేవారు. నేను వీడియో చూడలేదు, బట్ ఒక తమ్ము చూశాను, చిరంజీవి మెగాస్టారే కాదు అని చెప్పి ఒక తమ్ము పెట్టినారు. ఏం సందర్భం అది, ఏం చెప్పారు అక్కడ? మెగాస్టారే కాదంటే అంతకంటే ఎక్కువ అని చెప్పుకుంటా లోపల. గుర్తులేదా మీకు? కాదు అంటే ఆయన డెడికేషన్ చెప్పే దానిలో అది మీరు చూస్తే అర్థమవుద్ది. అంటే ఆయన డెడికేషన్. నేను చిరంజీవి గారి గురించి అంటే ఆయన షూట్ చేస్తున్నప్పుడు కెమెరాకి తను ఎంత మేరకు ఇవ్వగలడు అంతే ఉండేది. తన ప్రయారిటీసు ఇవన్నీ తక్కువ ఉండేవి. ఒక షూటింగు నైట్ చేస్తున్నారు, అది నేను పనిచేసిన దేవాంతకుడు కూడా ఆయనకి చిన్న లెగ్మెంట్ ఇదేదో అయింది, ఫ్రాక్చరు. ఓకే. నైట్లు మాత్రమే డేట్లు, పగలు వేరే షూటింగు. నైట్లు 4:30కి చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సింగపూర్ వెళ్ళాలి. సో ఆయన సౌండ్ వేస్తే మామూలు అసలు ఆ నొప్పికి పెయిన్ తెలిసేది కాదు, అంత అద్భుతంగా డాన్స్ చేసేవాడు. ఆ సౌండ్ ఆఫ్ చేసిన వెంటనే పెయిన్ ఫీల్ అయ్యేవాడు. ఓకే. అది ఆయన హెప్నటైజ్ చేసుకునేవాడు. ఇలాంటివన్నీ చెప్పుకుంటాను. అండ్ ఒక కొలంలో షూటింగ్ అంతా అయిపోయింది, రైన్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే అంటే ట్రైను ఇదేస్తారు, వాటర్ ట్యాంకులు అయిపోయినాయి. అయిపోతే ఇక లాస్ట్ షాట్కి నీళ్ళు లేవు.
పువ్వాళి అంటారు, చిన్న గార్డెనింగ్ చేసి దాంతో షార్ట్ తీశారు. ఆయన కోసం పెట్టిన నీళ్లు సపరేట్గా ఉంటాయి స్నానం చేయడానికి. దాంట్లో ఆ పువ్వాళిలోకి పోయడానికి కూడా నీళ్ళు లేవు. అక్కడ ఒక కొలను ఉంది, అరుణాచలం స్టూడియో, అవి తీసుకొచ్చి పోయమన్నాడు. అవి మామూలుగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అంత సాహసం చేయరు, చాలా చండాలంగా పచ్చగా ఉంటాయి. అవి తెచ్చి దాని మీద పోసి తర్వాత స్నానం చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ ఫ్లైట్కి. జస్ట్ ఆ రోజు షూట్ కంప్లీట్ చేయాలండి అంతే. ఇవాళ ఫినిష్ అయిపోతే ఆ సాంగ్ ఆగిపోద్ది, మళ్ళీ సినిమా రిలీజు డేట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ చూసేవాడు ఆయన. అలాంటిది ఏదో చెప్పుకుంటాను అవన్నీ. ఓకే. విజయబాబు నాయుడు గారిది చిరంజీవి అని చెప్పి అప్పట్లో ఒక మ్యాగజైన్ వచ్చేది. అవును. శివాలో చిరంజీవి హీరో అయితే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు, చదివారా మీరు అది? నేను చదవలేదు. బాపినాయుడు గారు, విజయబాబు నాయుడు గారు అలాంటి చిత్ర విచిత్రాలన్నీ చేసేవాడు ఆయన. ఇప్పుడు ఈ బుక్ని చూడాలి అంటే ఆ బుక్లో ఒక బొమ్మను ఇలా తిప్పేసేవాడు. ఓకే. అంటే ఈ బుక్ని ఇలా తిప్పి చూసి ఇక్కడే ఉంది చూసి మళ్ళీ దేని పేజ్ తిప్పితే ఇది మళ్ళీ మామూలుగా ఉండేది. అంటే కీన్ అబ్జర్వేషన్ ఈ బుక్ మీద ఉండాలి అనే దానికి విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు ఆయన. మీరు ఎప్పుడైనా కనీసం థాట్ చేశారా నాగార్జున కాకుండా ఇంకే హీరో అయినా శివకి న్యాయం చేయగలడు అని చెప్పి? ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు అడిగా కూడా రావట్లా. అండ్ శివ సినిమా వచ్చిన తర్వాత బాగా జలస్గా ఫీల్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు ఎందుకు పడలేదు ఈ సినిమా అని? అంటే నేనే పూర్తిగా చెప్పలేకపోతున్నా నా గురించి. ఇది నేనేం ఫీల్ అయ్యాను, ఇంకో హీరో ఏం ఫీల్ అయ్యాడో నేను ఎలా చెప్పగలను? వెంకటేష్ గారు అందరూ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇస్తే నేను చేసేవాడిని కదా అని అనుకుంటారు. అంటే కంటెంపరీగా అప్పుడున్న సమకాలీన సమవయస్కుల్లో ఉన్నవాడు ఆయన వెంకటేష్ అయి ఉంటారు. బట్ ఆయన కూడా మధ్యలో ఏదో జోక్గా అన్నాడు కానీ, అంటే నేను బయట వినడం ఎక్కడో. అంతేగాని ఇప్పుడు ఏ హిట్ సినిమా వచ్చినా కానీ ఇంకో 3-4 హీరోలు కాంపౌండ్లో ఇది మనం చేస్తే బాగుండేది కదా అని అనుకుంటారు. ఏం దానికి సహజం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't